లాస్ట్ 6 ఇయర్స్లో మేము 35+ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి 200+ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే డీప్గా అనలైజ్ చేశాం. థౌజండ్స్ ఆఫ్ రియల్ క్లెయిమ్ కేసెస్ని కూడా హ్యాండిల్ చేశాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 10 lakhs పైగా ఇండియన్స్కి కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ డిసిషన్ తీసుకోవడంలో హెల్ప్ చేశాం. అండ్ ఆ 200 పాలసీస్లో నిజంగా సాలిడ్గా లాంగ్ టర్మ్లో వర్క్ అయ్యే పాలసీస్ ఓన్లీ 50 మాత్రమే ఉంటాయి. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న లిస్ట్ ఆ ఫిల్టర్డ్ అండ్ ప్రూవెన్ పాలసీస్ని బేస్ చేసుకొని అయితే షార్ట్ లిస్ట్ చేశాం. ఈ వీడియోలో 2026 కోసం ఇండియాలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి మా ఫైనల్ డేటా బ్యాక్డ్ ర్యాంకింగ్స్ని షేర్ చేస్తున్నాం. ఇది ర్యాండమ్ ఒపీనియన్ అయితే అస్సలు కాదు. ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ డీటెయిల్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ స్కోరింగ్ మెథడాలజీని అయితే మేము ఈ వీడియోలో యూస్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అనిపిస్తే, లేకపోతే పాలసీ బ్రోషర్ చదువుతుంటే హెడేక్ వస్తుంటే, లేకపోతే పాలసీ తీసుకున్నప్పుడు బాగుంది అని తీసుకొని క్లెయిమ్ టైంలో షాక్ తగిలితే, ఈ వీడియోతో మీ పర్స్పెక్టివ్ అయితే చేంజ్ అవుతుంది. క్లియర్గా మీకు ఎలాంటి పాలసీ సెట్ అవుతుందో మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ మాత్రమే ఉంటారు డిటో ఇన్సూరెన్స్లో. సేల్స్ ప్రెషర్ లేదు, కమిషన్స్ బయాస్ కూడా లేదు. అందుకే ఇప్పటి వరకు 10 lakhs+ ఇండియన్స్కి స్పామ్ ఫ్రీ అడ్వైజ్ అయితే ప్రొవైడ్ చేశాం. సో ఈ ర్యాంకింగ్స్ని కూడా మేము ప్యూర్ డేటా అనాలిసిస్ని కన్సిడర్ చేసి అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ దానితో పాటు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ సిచ్యువేషన్కి మీకు ఏది బెస్ట్ ప్లాన్ అని తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లాన్స్ని మేమైతే ఎలా స్కోర్ చేసామో మీకు ఒక ఐడియా ఇస్తాను. సో మేమైతే ఒక ఫ్రేమ్ వర్క్ని అయితే యూస్ చేసాం. సో బ్రేక్ డౌన్ అయితే సింపుల్. 45% మనము ఫీచర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. దానితో పాటుగా ఇన్సూరర్ స్ట్రెంగ్త్ అండ్ రిలయబిలిటీకి కూడా మనము 45% స్కోర్ అయితే ఇస్తున్నాం. అండ్ ప్రీమియమ్స్ ఒక 10% వెయిటేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. టోటల్ 100% స్కోరింగ్ అయితే ఈ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ కంప్లీట్ మెథడాలజీ, క్యాలిక్యులేషన్స్, స్కోరింగ్ లాజిక్ అన్ని డిస్క్రిప్షన్లో డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ప్రతి ప్లాన్ మీద మనము ఈ వీడియోలో అయితే ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆల్రెడీ సెపరేట్ డీటెయిల్ రివ్యూస్ అయితే చేసి ఉన్నాం. సో మీరు కావాలి అనుకుంటే ఆ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాం. మీరు అవి కూడా చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి ర్యాంక్ 5లో ఉంది SBI జనరల్ సూపర్ హెల్త్ ప్లాటినం ఇన్ఫైనైట్ ప్లాన్. సో ఓవరాల్గా మనము ఈ ప్లాన్కి ఇస్తున్న స్కోర్ 4.1 out of 5. ఈ ప్లాన్ బేసిక్గా చెప్పాలి అంటే మాక్సిమం ఫీచర్స్ పాలసీలో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ క్లెయిమ్ నుండే అన్లిమిటెడ్ రీఇన్స్టేట్మెంట్ యాక్టివేట్ అయితే అవుతుంది. దానితో పాటు రీఇన్ష్యూర్ బెనిఫిట్ వల్ల ప్రతి క్లెయిమ్ని 200% బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ వరకు అయితే పే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా సీరియస్ ఇల్నెసెస్కి అంటే హెల్త్ మల్టిప్లయర్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ కవర్ అమౌంట్ని 3 times వరకు పెంచుతుంది. కాకపోతే ఇది ఓన్లీ 37 స్పెసిఫిక్ కండిషన్స్కి మాత్రమే అప్లై అవుతుంది. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకా యూనిక్ ఫీచర్స్ ఏంటి అని చూసుకుంటే 16 మెడికల్ కండిషన్స్కి మనకి గ్లోబల్ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీకు గ్లోబల్ కవరేజ్ అవైల్ చేసుకోవాలి అనుకుంటే డయాగ్నోసిస్ మాత్రం ఈ కండిషన్కి ఇండియాలో అవ్వాలి. దానితో పాటు ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ కూడా ఉంది అప్ టు 10 lakhs. అండ్ OPD కన్జ్యూమబుల్స్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బై డిఫాల్ట్. అంటే మీరు వీటిని యాడ్-ఆన్స్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలసీ ఫీచర్లోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ చూసుకున్నా కూడా ఈ పాలసీకి షార్ట్ వెయిటింగ్ పీరియడ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ స్పెసిఫిక్ ఇల్నెసెస్కి అంటే కొన్ని స్లో గ్రోయింగ్ ఇల్నెసెస్కి ఓన్లీ 1 year వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఉంది. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి 50 lakhs నుంచి 2 crores వరకు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాలసీలో మెటర్నిటీ కవరేజ్ కూడా ఉంది. అప్ టు 2 lakhs వరకు అయితే లిమిట్ ఉంది. కాకపోతే ఇది కూడా కావాలి అనుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్. అండ్ హాస్పిటలైజేషన్ ఒకవేళ 5 days కంటే ఎక్కువ అయితే మనకి 10,000 రికవరీ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు వెల్నెస్ సైడ్ కూడా హెవీగా అయితే ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి AI ఫిట్నెస్ కోచింగ్ ఉంది. దాంతోపాటు డైటీషియన్ కన్సల్టేషన్స్, అన్లిమిటెడ్ జిమ్ యాక్సెస్ అండ్ స్టెప్స్ని బేస్ చేసుకొని మనకి రిన్యూవల్ డిస్కౌంట్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక ఓవరాల్ సాలిడ్ ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే 2 ఇంపార్టెంట్ కాషన్స్ అయితే మీరు కన్సిడర్ చేయాలి. ఫస్ట్, మనకి గ్లోబల్ కవరేజ్ అండ్ హెల్త్ మల్టిప్లయర్ ఓన్లీ లిస్టెడ్ కండిషన్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా హై అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి 50 lakhs నుంచి కవర్ అమౌంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. బట్ పాలసీ ఓవరాల్గా లోడెడ్ విత్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ పాలసీ నివాబూపా రీఅష్యూర్ 2.0. దీని ర్యాంక్ 4. సో దీంట్లో మనకి స్పెసిఫిక్ వేరియంట్ ఏంటి అంటే నివాబూపా రీఅష్యూర్ 2.0 ప్లాటినం ప్లస్. సో మేమిస్తున్న స్కోర్ ఈ పాలసీకి 4.3 out of 5. సో ఈ ప్లాన్ లాంగ్ టర్మ్ థింకర్స్ కోసం అయితే డిజైన్ చేశారు. టైంతో పాటు మీరు మీ కవరేజ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పాలసీ మీకు బెస్ట్ సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఉన్న రీఅష్యూర్ ప్లస్ బెనిఫిట్ వల్ల ఫస్ట్ క్లెయిమ్ తర్వాత మీకు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక్కసారి రీస్టోరేషన్ బెనిఫిట్ ట్రిగర్ అయిన తర్వాత ఇది లైఫ్ టైం యాక్టివ్గా ఉంటుంది. అంటే మీరు మీ బేస్ సమ్ ఇన్షూర్డ్ని అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ని కంబైన్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే
బూస్టర్ ప్లస్ ఫీచర్. సో మీకు లాస్ట్ ఇయర్ ఏదైతే అన్యూటిలైజ్ సమ్ ఇన్షూర్డ్ ఉంటుందో, అంటే మీరు సమ్ ఇన్షూర్డ్ తీసుకున్న తర్వాత ఒకవేళ వాడకపోతే ఆ కవర్ అమౌంట్ నెక్స్ట్ ఇయర్ మీకు బోనస్ లాగా ఇస్తారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ 10 lakh కవర్ అమౌంట్ తీసుకొని ఇయర్ క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మీకు బేస్ కవర్ అమౌంట్ 10 lakh పాటు లాస్ట్ ఇయర్ ఏదైతే మీకు బెనిఫిట్ ఉందో 10 lakhs దాన్ని కూడా యాడ్ చేస్తారు. సో ఇది మాక్సిమం అప్ టు 10 times వరకు అయితే మీకు అక్యుములేట్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు 10 lakh కవర్ అమౌంట్ తీసుకుంటే 10 క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ తర్వాత మీకు 10 lakhs బేస్ సమ్ ఇన్షూర్డ్ అండ్ 1 crore బూస్టర్ ప్లస్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక చాలా యూనిక్ ఫీచర్ ఏజ్ లాక్. సో ఆన్ పేపర్ దీన్ని అయితే లాక్ ద క్లాక్ అని పిలుస్తారు. సో బేసికలీ ఏమవుతుందంటే ఈ ఫీచర్ వల్ల మన ప్రీమియం అనేది లాక్ అయి ఉంటుంది మనం ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు. మన ఏజ్ బేస్ చేసుకొని అయితే ప్రీమియమ్స్ని పెంచరు మనం ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు. కాకపోతే ఒకసారి క్లెయిమ్ చేసిన తర్వాత మనం ఏ ఏజ్ బ్రాకెట్లో ఉంటామో దాన్ని బట్టి ప్రీమియమ్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పాలసీలో కొన్ని నోటబుల్ యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాడ్ ఆన్ సేఫ్ గార్డ్ ప్లస్. ఈ యాడ్ ఆన్ తీసుకుంటే మనకి నాన్ పేయబుల్ ఎక్స్పెన్సెస్ కి కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కన్జ్యూమబుల్స్ లైక్ కాటన్, సిరంజెస్, పీపీ కిట్స్ లాంటివి అయితే కవర్ అవుతున్నాయి. దానితో పాటు ఇన్ఫ్లేషన్ షీల్డ్ కూడా ఉంది. అంటే మనకి ఇండియాలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో దాన్ని బట్టి మీకు కవర్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ బూస్టర్ ప్లస్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఒకవేళ క్లెయిమ్ చేసినా కూడా మన క్లెయిమ్ అమౌంట్ లెస్ దెన్ 1 lakh అయితే నెక్స్ట్ ఇయర్ మనకి మన బేస్ సమ్ ఇన్షూర్డ్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బోనస్ లాగా. దానితో పాటు ఈ పాలసీలో ఉన్న ఇంకొక ఫీచర్ మీకు డే 1 నుంచే హెల్త్ చెకప్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ అండ్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మనకి వెయిటింగ్ పీరియడ్ని తగ్గించుకునే రైడర్ కూడా ఉంది. అండ్ ఓపీడీ కావాలి అనుకుంటే అక్యూట్ కేర్ అనే యాడ్ ఆన్తో మనము ఆ ఓపీడీ కవరేజ్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 points కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే క్లెయిమ్ అయ్యాక ఏజ్ లాక్ రీసెట్ అవుతుంది. అంటే మన ఏజ్ బేస్ చేసుకొని ప్రీమియమ్స్ ఇంకా లాక్ అయ్యి ఉండవు. అంతేకాకుండా సర్వీసింగ్ అండ్ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ నివాబ్ ఉపాధి లొకేషన్ బట్టి వేరీ అవుతూ ఉండొచ్చు. అండ్ రీసెంట్గా రీఅష్యూర్ 3.0 కూడా వచ్చింది. కానీ మా సైడ్ నుంచి అయితే 2.0 మాత్రం ఇప్పటికీ స్టేబుల్ అండ్ వెల్ టెస్టెడ్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ర్యాంక్ 3లో ఉన్న ప్లాన్ ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్. మనము ఈ పాలసీకి ఇస్తున్న స్కోర్ 4.4 out of 5. ఈ ప్లాన్ ఎస్పెషలీ యంగ్, యాక్టివ్, ఫిట్నెస్ మైండెడ్ బయర్స్కి అయితే డిజైన్ చేశారు. అన్లిమిటెడ్ రిస్టోరేషన్ ఉంటుంది. అండ్ ఈ రిస్టోరేషన్ రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ మెడికల్ కండిషన్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. దానితో పాటు ఎవ్రీ ఇయర్ 100% క్యుములేటివ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం 500% వరకు. ఒకవేళ మనం క్లెయిమ్ చేసినా చేయకపోయినా ప్రతి ఇయర్ మనకి 100% బోనస్ అయితే ఇస్తున్నారు. బట్ ఈ బోనస్ అనేది మాక్సిమం 3 crores వరకు అయితే అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ పాలసీలో ఉన్న బిగ్ డిఫరెన్షియేటర్ ఏంటి అంటే హెల్త్ రిటర్న్స్. సో మీ ఫిట్నెస్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని రిన్యూవల్ ప్రీమియం మీద మీకు అప్ టు 100% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ రియలిస్టిక్గా చెప్పాలంటే 100% రీచ్ అవ్వడం కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. కానీ 10 to 50% సేవింగ్స్ మాత్రం అచీవబుల్ అనుకోవచ్చు విత్ కన్సిస్టెన్సీ. సో కవరేజ్ సైడ్లో చూసుకుంటే కూడా మనకి పాలసీ అనేది ఓవరాల్గా కాంప్రిహెన్సివ్గా ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ మనకి 90 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి కన్జ్యూమబుల్స్ కూడా బై డిఫాల్ట్ అయితే కవర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ అండ్ ఓపీడీ యాడ్ ఆన్స్ లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రీమియమ్స్ కూడా ఈ పాలసీకి మీరు యంగ్ ఏజ్లో తీసుకుంటే చాలా కాంపిటేటివ్గా అయితే ఉంటాయి. ఈ పాలసీకి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అంటే ఇన్సూరర్ రిలేటివ్లీ న్యూ అని చెప్పుకోవచ్చు. సో సర్వీసింగ్ హెచ్డిఎఫ్సి, ఎర్గో లేదా బజాజ్ లెవెల్లో అయితే ఇంకా రాలేదు. అండ్ ఈ కంపెనీకి కంప్లైంట్స్ కూడా మార్జినలీ కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. బట్ ఓవరాల్ ఫీచర్స్, ప్రైస్, వెల్నెస్ ఇన్సెంటివ్స్ బ్యాలెన్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ పాలసీకి. ఈ ర్యాంకింగ్లో మన నెక్స్ట్ ప్లాన్ కేర్ సుప్రీం. ఇది మనకి ఈ ర్యాంకింగ్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. సో మనం ఇస్తున్న స్కోర్ 4.5 out of 5. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరర్ ఫ్లాగ్షిప్ ప్లాన్ ఇది. మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఈ పాలసీలో మనకి అన్లిమిటెడ్ రిస్టోరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రతి క్లెయిమ్ తర్వాత సమ్ ఇన్షూర్డ్ ఫుల్గా రిస్టోర్ అవుతుంది. ఇది మనం రిలేటెడ్ లేకపోతే అన్రిలేటెడ్ మెడికల్ కండిషన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటుగా ఈ పాలసీలో మనకి బై డిఫాల్ట్ అంటే ఇన్బిల్ట్ ఫీచర్గా 100% వరకు అయితే బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ పాలసీలో మనకి యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. ఈ యాడ్ ఆన్స్ తీసుకుంటే మేబీ మాక్సిమం అప్ టు 500% లేదా అన్లిమిటెడ్ బోనస్ అక్యుములేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. అండ్ క్లెయిమ్ చేసినా కూడా మనకి ఈ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక లాయల్టీ బోనస్. దానితో పాటు ఈ పాలసీలో ఉన్న యాడ్ ఆన్స్ క్లెయిమ్ షీల్డ్ అండ్ క్లెయిమ్ షీల్డ్ ప్లస్ తీసుకుంటే మనకి 60+ నాన్ పేయబుల్ ఐటమ్స్ అంటే కన్జ్యూమబుల్స్కి అయితే కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెల్నెస్ బెనిఫిట్ యాడ్ ఆన్తో మనకి 30% వరకు రిన్యూవల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మన డైలీ యాక్టివిటీని బేస్ చేసుకొని. అండ్ ఈ పాలసీలో మనకి యాడ్ ఆన్ ఎకో సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రెడ్యూస్ చేసుకోవాలి అనుకున్నా, జిమ్కి యాక్సెస్ కావాలి అనుకున్నా, ఓపీడీ, ఎయిర్ అంబులెన్స్ ఇలాంటి వాటి అన్నిటికీ యాడ్ ఆన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేర్ రీసెంట్గా మనకి కేర్ అల్టిమేట్ అనే ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేసింది. బట్ అది ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లోనే ఉంది. సో ప్రెజెంట్ అయితే కేర్ సుప్రీం ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్, ఒక స్టేబుల్ ప్రోడక్ట్ కాబట్టి మేము ఇంకా ఇదే రికమెండ్ చేస్తున్నాం. దానితో పాటు సర్వీసింగ్ అండ్ క్వాలిటీ కూడా మనకి లొకేషన్ బట్టి వేరీ అవుతూ ఉండొచ్చు. కంప్లైంట్స్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి, ఎస్పెషల్లీ మీరు వేరే కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే. సో ఫైనలీ ఈ లిస్ట్లో మన ర్యాంక్ 1లో ఉన్న పాలసీ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్. ఈ పాలసీకి మనం ఇస్తున్న రేటింగ్ 4.6 out of 5.
ఈ ప్లాన్ టాప్లో ఉండడానికి మెయిన్ రీజన్ ట్రస్ట్, కన్సిస్టెన్సీ అండ్ క్లెయిమ్ టైంలో రియల్ వాల్యూ ప్రొవైడ్ చేయడం. సో ఈ పాలసీలో ఉన్న యూనిక్ ఫీచర్ చూసుకుంటే మనకి సెక్యూర్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఒకవేళ 10 lakh కవర్ తీసుకున్నా కూడా డే 1 నుండే 20 lakhs కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ బెనిఫిట్తో మనకి 2 yearsలో మీ కవర్ అమౌంట్ అనేది మళ్ళీ డబుల్ అవుతుంది. ఇది కూడా ఒక బోనస్ లాగా. అండ్ ప్రొటెక్ట్ బెనిఫిట్ వల్ల మనకి గ్లౌస్, సిరంజెస్, పీపీ కిట్స్ ఇలాంటి కన్జ్యూమబుల్స్ కూడా కవర్ అవుతున్నాయి బై డిఫాల్ట్. అండ్ అంతేకాకుండా రెగ్యులర్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, లైక్ హోమ్ హెల్త్ కేర్, ఆర్గాన్ డోనర్ కవర్, ఆయుష్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా అయితే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో ఉన్న యాడ్-ఆన్స్ చూసుకుంటే మనకి క్రానిక్ కేర్ రైడర్ ఉంది. ఒకవేళ మీరు కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవాలి అనుకుంటే ఈ రైడర్ని కన్సిడర్ చేయొచ్చు. ఓపీడీ రైడర్ ఉంది, ఆప్టిమా వెల్బీయింగ్ అంటారు. అండ్ అన్లిమిటెడ్ కవర్ అమౌంట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దానితో పాటు మీకు ఒకవేళ మెటర్నిటీ కవర్ కావాలి అనుకున్నా కూడా వాళ్ళు రైడర్ ఫామ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో ఉన్న డౌన్ సైడ్ ఏంటి అంటే ప్రీమియమ్స్ కొంచెం హైగా ఉంటాయి, ఎస్పెషల్లీ మీరు పియర్స్తో కంపేర్ చేస్తే. సో ఈ లిస్ట్లో మేము మెన్షన్ చేయండి సర్టెన్ హానరబుల్ మెన్షన్స్ ఏంటి అంటే మణిపాల్ సిగ్నా, సర్వా అండ్ ఐసిఐసిఐ ఎలివేట్, స్టార్ సూపర్ స్టార్, ఐకో ప్లాటినం అండ్ టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్ ఆర్ మెడికేర్ ప్రీమియర్. సో వీటన్నిటికీ కూడా మేము సపరేట్ వీడియోస్ అయితే ఆల్రెడీ చేసున్నాం, మీరు యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసాక మీకు ఏ ప్లాన్ బెస్ట్ అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా అడ్వైజర్తో ఒక ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. సో పాలసీ రికమెండేషన్ అనేది మీ ఏజ్, మెడికల్ హిస్టరీ, మీ బడ్జెట్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో మీకు ఏది బెస్ట్ ప్లాన్ అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఓవరాల్గా మీకు ఒక సమ్మరీ కావాలి అంటే అందరికీ ఒకటే బెస్ట్ ప్లాన్ ఉండదు. మీరు ఒకవేళ యంగ్ అండ్ వెల్నెస్ ఫోకస్ ఉంటే మీకు యాక్టివ్ 1 Max లేదా రీఅష్యూర్ 2.0 బెటర్ అయి ఉండొచ్చు. అదే ఒక ఫ్యామిలీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం మీరు ఆప్టిమా సెక్యూర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం రీస్టోరేషన్, ప్రైసింగ్ బ్యాలెన్స్ కావాలి అనుకుంటే కేర్ సుప్రీం, ఆల్ ఇన్ వన్ ఫీచర్స్ కావాలి నా పాలసీలో అనుకుంటే ఎస్బీఐ ప్లాటినం ఇన్ఫినైట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ముందుగా చెప్పినట్టు మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మీ ఏజ్, హెల్త్ అండ్ బడ్జెట్కి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవడానికి IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్తో ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.